డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2025 ఆల్ ఇండియాకి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది. సో రౌండ్ వన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇచ్చారు. 2024తో పోలిస్తే 25లో చాలా బెటర్. డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా మీ మెరిట్ ర్యాంక్ ఇంకా చాలా తగ్గుతుంది దీనివల్ల అనేది కూడా ఇప్పుడు చూడబోతున్నాం. కట్ ఆఫ్ మీద కూడా ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా ఉంటుంది. లైక్ చేయండి కంటెంట్ నచ్చేవారందరూ, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు చాలా ఎర్లీగా మీకు అందాలంటే అండ్ నా పర్సనల్ గైడెన్స్ పెయిడ్ సర్వీస్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ లేకపోతే కాల్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో అండ్ ఏపీలో ఆల్ ఇండియా రిజల్ట్స్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చూసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చాలామంది ఆప్షన్స్ పెట్టుకున్నారు అండ్ ఒకసారి చూద్దాం. 2024లో టోటల్గా ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయిన వారు 271. సో 2025లో ఫస్ట్ రౌండ్లోనే 352 సీట్స్ వచ్చాయి. అంటే దాదాపు 81 ఎక్స్ట్రా వచ్చాయి. అండ్ వీళ్ళంతా జాయిన్ అవుతారా అంటే వీళ్ళంతా జాయిన్ అవ్వరు. సో కొందరు ఆప్షన్ పెట్టారు, ఫస్ట్ రౌండ్ వచ్చినా అక్కడ జాయిన్ అయినా కాకపోయినా ప్రాబ్లం లేదు కాబట్టి పెట్టేశారు. సో వీళ్ళంతా స్టేట్లో కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటారు దాదాపు. సో ఇక్కడ రిజిస్టర్ చేశారు, ఆల్ ఇండియా అప్లై చేశారు, అలాట్ అయింది. సో ఎవరు తగ్గే అవకాశం ఉంది మరి అని చూద్దాం ఒకసారి. మెయిన్గా ఎయిమ్స్లో వచ్చిన స్టూడెంట్స్ అయితే ఇంకా వాళ్ళు రారు. సో ఎయిమ్స్లో 2024లో 62 స్టూడెంట్స్కి వచ్చింది తెలంగాణ వాళ్ళకి, డిస్ప్లే లిస్ట్లో ఉన్న వారికి. అండ్ ఈసారి చూస్తే 97 మందికి వచ్చింది. సో దాదాపు 35 స్టూడెంట్స్ పెరిగారు. ఈ 35 సీట్స్ ఎక్స్ట్రా యాడ్ అయినట్లే తెలంగాణ లోకల్, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎయిమ్స్ నుంచి ఇక్కడికైతే రారు. వీళ్ళు దాదాపు స్టేట్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఉండరు. ఒక 95 ఇక్కడే మీకు తగ్గిపోతుంది. డిస్ప్లే లిస్ట్కును మెరిట్ లిస్ట్ ర్యాంక్లో 95 ఇక్కడే మీకు కట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు స్టేట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండరు. చేస్తే ఒక 10 మంది వరకు చేసుకొని ఉంటారు. దాదాపు 90 మంది అయితే స్టేట్లో రిజిస్టర్ చేసుకొని ఉండరు. ఎయిమ్స్లో అంటే మంచి మార్క్స్ కాబట్టి వాళ్ళు క్లారిటీగా ఉంటారు. అండ్ ఆ తర్వాత జిప్మర్. సో జిప్మర్లో వచ్చే స్టూడెంట్స్ కూడా మ్యాక్సిమం రిటర్న్ రారు. 2024లో 9 మందికి వచ్చింది ఓవరాల్గా కంప్లీట్ కౌన్సిలింగ్ అయ్యే వరకు. సో ఈసారి ఆల్రెడీ 26 మెంబర్స్కి వచ్చింది. ఇక్కడ మళ్ళీ 17 మంది పెరిగారు. సో ఇది చాలా మంచి రిజల్ట్ అని చెప్పొచ్చు. జిప్మర్ అండ్ ఎయిమ్స్లో అయితే చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళు కూడా మెరిట్ లిస్ట్లో కట్ అయిపోతారు డిస్ప్లే నుంచి, ఎందుకంటే వీళ్ళు కూడా మ్యాక్సిమం మెరిట్ లిస్ట్లో అప్లై చేసుకొని ఉండరు ఈసారి రిజిస్ట్రేషన్. అండ్ ఎవరు అప్లై చేసుకొని ఉంటారంటే స్టేట్ లోకల్ కాలేజెస్, గాంధీ, ఉస్మానియా లాంటి వారు ఆల్ ఇండియాలో అండ్ స్టేట్లో కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటారు. సో అది ఎంతమంది అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పటికే మీరు చూశారు జిప్మర్ అండ్ అదేవిధంగా ఎయిమ్స్ కలిపి దాదాపుగా ఎంతమంది స్టూడెంట్స్ ఎక్కువగా ఈసారి సీట్లు తెచ్చుకున్నారు. దాదాపు అక్కడ ఒక 35 మెంబర్స్ అండ్ ఇక్కడ ఒక 17, అంటే ఒక 52 అడ్వాంటేజ్ సీట్స్ ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసినట్టే. అండ్ ఆ తర్వాత గాంధీ చూస్తే పోయినసారి 2024లో, ఈసారి ఫస్ట్ రౌండ్కే 19, అంటే ఇంకా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెరగవచ్చు. సో 25 కావచ్చు. సో పోయినసారి కంటే ఈసారి ఇక్కడ బెటర్ రావచ్చు. అండ్ ఈసారి 19 వచ్చాయి. ఫస్ట్ రౌండ్లో 30 సీట్ అలాట్ అయితే, అంటే ఇంకా 11 మంది వేరే స్టేట్ స్టూడెంట్స్కి ఆల్రెడీ వచ్చేసింది ఈసారి. మన స్టేట్ వాళ్ళు 19 అండ్ వేరే స్టేట్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు 19, వేరే స్టేట్ వాళ్ళు 11. అండ్ ఆ తర్వాత ఉస్మానియా 2024లో 11 స్టూడెంట్స్కి సీట్ వచ్చింది తెలంగాణ వాళ్ళకి. అండ్ ఈసారి ఫస్ట్ రౌండ్కే 19 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ ఇందులో ఉన్న సీట్లు ఆల్ ఇండియాలో అవైలబుల్ 37, అంటే ఇంకొక 18 స్టూడెంట్స్ వేరే వాళ్ళకి ఈసారి సీట్ వచ్చింది ఇక్కడ. టోటల్ 19 స్టూడెంట్స్ అయితే తెలంగాణ డిస్ప్లే లిస్ట్లో ఉన్నవారు సీట్ కొట్టారు. అండ్ వీళ్ళు స్టేట్లో కూడా రిజిస్టర్ చేసుకొని ఉంటారు. అంటే మీకు ఇప్పుడు ఆల్ ఇండియాలో వచ్చిన వారందరిది కట్ అయ్యి మీకు 350 తగ్గుద్దా అంటే తగ్గదు. ఎయిమ్స్, జిప్మర్ లాంటి వాటిలో వచ్చిన వారే మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోవచ్చు. మిగతా వారైతే చేసుకొని ఉంటారు. కానీ ఆల్రెడీ సీట్లు అయితే చాలామందికి వచ్చాయి. ఉస్మానియా, గాంధీలో వచ్చిన వారు కూడా మళ్ళీ స్టేట్కి వస్తారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి నెక్స్ట్ రౌండ్లో ఇంకా బెటర్గా కూడా రావచ్చు. వాళ్ళకి ఇంకా ఎయిమ్స్లో అండ్ జిప్మర్లో పెరగొచ్చు ఇంకా. అండ్ నెక్స్ట్ గాంధీ, ఉస్మానియా చూసాం. కాకతీయ పోయినసారి ఓవరాల్గా 7 స్టూడెంట్స్కి వస్తే ఈసారి ఇప్పటికే 18 స్టూడెంట్స్కి వచ్చింది. ఇందులో ఆల్ ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి 30 సీట్స్, అంటే ఇంకా 12 వేరే స్టేట్ వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ 18 స్టూడెంట్స్ నాకు తెలిసి వీళ్ళంతా ఆల్ ఇండియాలో తీసుకుంటారంటే డౌటే, ఎందుకంటే వీళ్ళకి లోకల్లో గాంధీ, ఉస్మానియా వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. అక్కడికైతే నెక్స్ట్ రౌండ్లో ఆల్ ఇండియాలో వస్తే అక్కడే ఉండిపోతారు, లేకపోతే ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు దాదాపు. సో ఈ విధంగా కాకతీయ వచ్చింది. అండ్ ఈఎస్ఐ మెయిన్, ఇంకొకటి ఈఎస్ఐ. వీళ్ళు కూడా ఈఎస్ఐలో వచ్చిన వారు కూడా దాదాపు రారు స్టేట్కి. పోయినసారి హైదరాబాద్ ఈఎస్ఐలో 6
అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఈఎస్ఐ 12 తీసుకున్నారు. టోటల్ 18 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. వీళ్ళేమో హైదరాబాద్ ఈఎస్ఐ తీసుకున్నారు. వీళ్ళు టోటల్ ఇండియా మొత్తం తీసుకున్నారు. అలా 18 స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు. ఈసారి హైదరాబాద్ ఈఎస్ఐలో 14 తీసుకున్నారు. అంటే పోయినసారి కంటే 8 పెరిగింది ఈసారి. ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా 7 తీసుకున్నారు. అంటే 21. పోయినసారి ఆల్ ఓవర్‌గా వచ్చింది 18. ఈసారి ఫస్ట్ రౌండ్‌కే 21. సో, వీళ్ళు కూడా దాదాపు లిస్ట్ నుంచి వెళ్ళిపోయినట్టే దాదాపు. వీళ్ళు కూడా అక్కడే సీట్లలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈఎస్ఐ వచ్చిన సీట్ అయితే వాళ్ళు వదులుకోరని నా ఉద్దేశ్యం. అండ్ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీలో కస్తూర్బా 9 వచ్చాయి పోయినసారి. ఈసారి కూడా 9 వచ్చాయి. డీమ్డ్ కాబట్టి కొన్ని మార్క్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇందులో అప్లై చేశారు. సో, 9, 9 ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌కే పోయినసారిని ఈక్వల్ అయిపోయింది. అండ్ మల్లారెడ్డి పోయినసారి 49 స్టూడెంట్స్‌కొచ్చింది ఓవరాల్‌గా. ఈసారి ఇప్పటికే 40 స్టూడెంట్స్‌కొచ్చింది. సో, ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా వెళ్ళిపోయే వారి సంఖ్య లాస్ట్ టైమ్ 185. సో, ఇంపార్టెంట్ సీట్స్ అన్నమాట. టోటల్ 271కొచ్చింది. కానీ వాళ్ళంతా జాయిన్ అయ్యారో లేదో డౌటే. ఈ 185 అయితే పక్కా జాయిన్ అయ్యి ఉంటారు. అండ్ ఈసారి ఇలా ఖచ్చితంగా జాయిన్ అయ్యే కాలేజెస్ అయితే 250 సీట్స్. దాదాపు 250 సీట్స్. అంటే ఈసారి దాదాపు ఒక 70 స్టూడెంట్స్ పోయినసారి కంటే ఎక్స్‌ట్రా వెళ్ళిపోతున్నారు. అంటే దాదాపు 70 సీట్స్ లోకల్‌లో వాళ్ళైతే మిగిల్చినట్టే లెక్క. సో, వాళ్ళంతా ప్రెస్టీజియస్ కాలేజెస్‌లో వచ్చిన సీట్లని నేను చెప్తున్నాను. సో, ఓవరాల్‌గా 185 అండ్ ఈసారి 250. పోయినసారి అలాంటి కాలేజీలో వచ్చిన వారు 185, ఈసారి 250. అంటే దాదాపు 65-70 పెరిగారు. సో, నెక్స్ట్ రౌండ్‌లో ఇది ఇంకా పెరగొచ్చు. సో, అంటే పోయినసారి కంటే చాలా మంచి పెర్ఫార్మెన్స్. దాదాపు ఒక 80 సీట్స్ అయినా కూడా ఒక కొత్త కాలేజీలో వచ్చిన సీట్లన్నీ మిగిల్చినట్టే లెక్క దాదాపు. సో, చాలా గ్రేట్ అని చెప్పొచ్చిది. అండ్ ఏపీలో చూస్తే పోయినసారి 551 స్టూడెంట్స్‌కొచ్చింది. ఈసారి 621 స్టూడెంట్స్ అంటే 70. మరి ఇందులో ఇంపార్టెంట్ కాలేజెస్‌లో ఎంతమందికొచ్చింది? ఇంతమంది 621కి ఇప్పుడు వచ్చిన వారందరూ వెళ్లరు. దాదాపు వీళ్ళంతా స్టేట్‌లో కూడా రిజిస్టర్ చేసుకొనుంటారు. ఇందులో దాదాపు మెయిన్ కాలేజెస్‌లో వచ్చిన వారు తప్పించి మిగతా వాళ్ళంతా స్టేట్‌లో రిజిస్టర్ చేసుకొనుంటారు. 621 అలాట్ అయిందంటే 621 డిస్‌ప్లేలో తగ్గుదంటే తగ్గదు. ఎందుకంటే ఇందులో సగానికంటే ఎక్కువ స్టేట్‌లో కూడా రిజిస్టర్ చేసుకొనుంటారు. ఇక్కడ, అక్కడ ట్రై చేసుంటారు. అండ్ ఎవరెళ్తారంటే ఎయిమ్స్. పోయినసారి ఎయిమ్స్‌లో 118 మందెళ్లారు. ఈసారి ఎయిమ్స్‌లో 135 మందికి సీటొచ్చింది ఏపీ స్టూడెంట్స్‌కి. అంటే పోయినసారి కంటే 17 ఎక్స్‌ట్రా ఎయిమ్స్‌లో జాయిన్ అయిపోతున్నారు. ఇది ఓవరాల్‌గా 118. ఈసారి ఫస్ట్ రౌండ్‌కే 135. అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్‌లో కొన్ని ఒక 5, 6 సీట్స్ పెరగొచ్చు. ఇది. అండ్ ఆ తర్వాత జిప్మర్ పోయినసారి 50 స్టూడెంట్స్ ఓవరాల్‌గా జాయిన్ అయ్యారు కౌన్సెలింగ్ ఎండ్ వరకు. ఈసారి ఇప్పటికే 37 అంటే ఇంకో 13 తగ్గారు ఈసారి. అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కాబట్టి పెరగొచ్చు మేబీ. అండ్ ఆ తర్వాత ఉస్మానియా. తెలంగాణలో ఉస్మానియా పెట్టుకున్నారంటే వీళ్ళెళ్తారు దాదాపు. పోయినసారి అలా 17 ఉంటే ఈసారి 12 ఫస్ట్ రౌండ్‌కి. ఇంకా నెక్స్ట్ రౌండ్‌లలో చెప్పలేం. అండ్ ఆ తర్వాత చూస్తే గాంధీ. సో, గాంధీ మెడికల్ కాలేజ్ పోయినసారి 9, ఈసారి 8. సో, ఆల్మోస్ట్ ఇది ఈక్వల్‌గా ఉంది. ఇంకా నెక్స్ట్ రౌండ్స్‌లో పెరగొచ్చు. ఈఎస్ఐసి. ఈఎస్ఐసి పోయినసారి 19, ఈసారి 16. సో, నెక్స్ట్ రౌండ్‌లో ఇంకా ఇది ఈక్వల్ ఆర్ అంతకంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు లోకల్ కాలేజెస్ చూద్దాం. గుంటూరు మెడికల్ కాలేజ్. పోయినసారి 23 స్టూడెంట్స్ ఎళ్లారు. మొత్తం కౌన్సెలింగ్ అయ్యే వరకు జాయిన్ అయిపోయారు. ఈసారి ఇప్పటికే 34 స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు. ఇక్కడ ఉన్నది 37 సీట్స్ ఆల్ ఇండియాలో. సో, ఆల్మోస్ట్ అందరు ఏపీ వాళ్ళు ఏపీ కాలేజ్ సీట్లను వాళ్ళే కొట్టేశారు. సో, వాళ్ళు టాప్ కాలేజ్. సో, మెయిన్‌గా ఈ టాప్ 3 కాలేజెస్‌లో మాత్రమే ఏపీ స్టూడెంట్స్ పోటీ పడతారు. ఇంకా కిందున్న కాలేజీలంతా వేరే స్టేట్ వాళ్ళకే. దానికి వాళ్ళు ట్రై చేయరు. ఎందుకంటే ఈ కింద కాలేజీలోకి ఈ ఆల్ ఇండియాకెళ్ళి కింది కాలేజీలు తీసుకునే బదులు స్టేట్‌లో టాప్ 3 వస్తుంది కాబట్టి ఈ టాప్ 3 కాలేజెస్ మాత్రమే మన స్టేట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇంకా కిందున్నటువంటి కాలేజీలన్నీ కూడా వేరే స్టేట్ వాళ్ళే. సో, ఈసారి గుంటూరు మెడికల్ కాలేజ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 23 నుంచి 34 11 స్టూడెంట్స్ పెరిగారు ఈసారి. అది మొత్తం సీట్లు 37. అంటే కేవలం ముగ్గురే వేరే స్టేట్ వాళ్ళు రాగలిగారు. సో, చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కర్నూల్. కర్నూల్ అయితే 25 లాస్ట్ టైమ్. ఈసారి 29. మరి ఇక్కడ ఉన్న సీట్లు ఎన్ని అంటే 37. అంటే ఇంకొక 8 వేరే స్టేట్ వాళ్ళకొచ్చింది. పోయినసారి 12 మంది వేరే స్టేట్ వాళ్ళకొచ్చింది. ఇది ఫస్ట్ రౌండ్ వరకి. సో, ఈసారి చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ కర్నూల్‌లో కూడా సీట్ తీసుకున్నారు. ఇంకొక టాప్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. పోయినసారి 27 స్టూడెంట్స్. ఈసారి ఇప్పటికే 33. ఇందులో ఉన్న మొత్తం సీట్లు 38. అంటే ఒక 5 వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడ సీట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్‌లో వచ్చింది. అంటే పోయినసారి కంటే చాలా బెటర్‌గా పెర్ఫార్మెన్స్ అయితే ఆల్రెడీ ఉంది. మీరు చూడొచ్చు. ఇంకా రంగరాయ చూద్దాం. ఇంకో రంగరాయ కాలేజ్. ఇది కూడా చాలా
టాప్‌లో ఉంది. దీనికి పోయినసారి 16 స్టూడెంట్స్ ఎళ్లారు. ఈసారి ఆల్రెడీ ఇప్పటికే 33. సో, ఇందులో అందరూ రంగరాకెళ్తారంటే డౌటే. వీళ్ళు స్టేట్‌లో కూడా రిజిస్టర్ చేసుకొనుంటారు. వీళ్ళు ఏఎంసీ లేకపోతే గుంటూరు వస్తే వచ్చేస్తారేమో. మాక్సిమం అయితే ఎళ్తారు. సో, ఇందులో ఉన్న మొత్తం సీట్లు 37. అంటే ఫస్ట్ రౌండ్‌లో ఓన్లీ 4 వేరే స్టేట్ వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇచ్చారు. మిగతా అంతా స్టేట్ స్టూడెంట్సే అక్కడైతే సీట్ తీసుకున్నారు. అండ్ అదే విధంగా సిద్ధార్థ పోయినసారి 5, ఈసారి ఇప్పటికే 13. ఇందులో 24 సీట్లున్నాయి ఆల్ ఇండియాకి. ఆల్రెడీ 11 వేరే స్టేట్ వాళ్ళు ఇందులో సీట్ తీసేసుకున్నారు ఈ ఫస్ట్ రౌండ్‌లోనే. అండ్ ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర, సో, ఇందులో ఉమెన్ కూడా ఉంటుంది. సో, మొత్తం పోయినసారి అయితే 14, ఈసారైతే 38. సో, 24 పెరిగింది. టోటల్ సీట్ 61, అంటే 23 వేరే స్టేట్ వాళ్ళకొచ్చింది. పోయినసారితో పోలిస్తే చాలా ఎక్కువగా సీట్లయితే ఇందులో అయితే తెచ్చుకున్నారు. అండ్ ఓవరాల్‌గా ఈ ఇంపార్టెంట్ సీట్స్ ఎవరైతే వెళ్ళిపోతారనుకుంటున్నామో 323 పోయినసారి 2024లో అలాంటి కాలేజెస్‌లో. ఈసారి 388, అంటే ఒక 65 స్టూడెంట్స్ ఈసారి ఎక్స్‌ట్రాగా ఆల్ ఇండియాకెళ్ళిపోతున్నారు. సో, ఇది చాలా మంచి నంబర్ అని చెప్పొచ్చు. దీనివల్ల లోకల్‌లో కట్ ఆఫ్ కొంచెమైనా తగ్గొచ్చు. ఒక 4, 5 ఇలా తగ్గొచ్చు 2, 3. సో, మొత్తం ఓవరాల్‌గా ఎంతమంది జాయిన్ అవుతారనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో, మొత్తానికైతే పోయినసారి కంటే చాలా మంచి రిజల్ట్ ఇదని చెప్పొచ్చు. పోయినసారి కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టారు. సీట్ తెచ్చుకున్నారు. చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. వాళ్ళు లోకల్ స్టూడెంట్స్ కోసం సాక్రిఫైస్ చేశారనే చెప్పొచ్చు. ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకొనుంటారు సేఫ్టీకి. వీళ్ళకు 4000 ఇక్కడ ఎక్స్‌ట్రా అయ్యి ఉండొచ్చేమో. సో, ఆల్ ఇండియా కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు. అక్కడ సీట్లొచ్చాయి. ఓవరాల్‌గా ఇలా చాలామంది అక్కడ అప్లై చేసి ట్రై చేసుంటారు. కానీ అయితే ఓవరాల్‌గా 323 పోయినసారి టాప్ కాలేజెస్‌లో, ఈసారి 388. ఎయిమ్స్, జిప్మర్, గుంటూరు, కర్నూల్ ఇలాంటి టాప్ కాలేజెస్‌లో పోయినసారి ఇంతమంది ఎళ్తే, ఈసారి ఫస్ట్ రౌండ్‌కే ఇంతమంది ఎళ్లారు. అంటే పోయినసారి కంటే బెటర్‌గా ఆల్ ఇండియాలో పెర్ఫార్మన్స్ ఇచ్చి, అక్కడ మన వాళ్ళైతే సీట్లు ట్యూషన్ ఎక్కువగా ఫీజ్ తీసుకున్నారు. ₹10,000. సో, దీని కట్ ఆఫ్ మీద కూడా డెఫినిట్‌గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా నేను చెప్పా కదా! మెరిట్ లిస్ట్‌లో మరి భారీగా తగ్గుతుందంటే ఎయిమ్స్, జిప్మర్ వచ్చే రేంజ్ వారు తప్ప మిగతా వాళ్ళంతా ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకొనుంటారు. సో, మెరిట్ లిస్ట్ కొంచెం తక్కువ తగ్గినా కూడా వాళ్ళు కాంపిటీషన్ అయితే రారు. ఎందుకంటే టాప్ కాలేజ్ సీట్లు అక్కడే వచ్చేసాయి కాబట్టి అటెళ్ళిపోతారు. మెరిట్ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు చాలామంది లోకల్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరంటే ఇదే విధంగా 388 ఆల్రెడీ టాప్ కాలేజ్‌లో సీటొచ్చాయి. వీళ్ళు స్టేట్‌లో కూడా దాదాపు ఒక 150 రిజిస్టర్ చేసుకొనుంటారు. వీళ్ళంతా టాప్‌లోనే ఉంటారు 150. కానీ వీళ్ళైతే స్టేట్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టరు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియాలో వచ్చింది. సేఫ్టీకి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, మెరిట్ లిస్ట్‌లో కూడా బానే తగ్గుద్ది మీకు ఈసారి డెఫినెట్‌గా. ఇక్కడ ఇది చూస్తుంటే 388లో దాదాపు ఎయిమ్స్ అండ్ జిప్మరే దాదాపుగా మీకు ఒక 180 వరకుంది. సో, టాప్‌లోనే 180 తగ్గే ఛాన్స్ ఉంది. తెలంగాణలో అయితే టాప్‌లోనే 120 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంది మెరిట్ లిస్ట్‌లో. అండ్ మిగతా వారు మెరిట్ లిస్ట్‌లో ఉన్నా కూడా కాంపిటీషన్ రారు.